కోవేట్లో ఉన్న ప్రవాసులందరికీ భారీ హెచ్చరిక అయితే వచ్చింది. కోవేట్లో ముఖ్యంగా ఖాదీం వీజాలతో బయట పని చేసుకుంటున్న వాళ్ళు, లేదంటే అకామాలు క్యాన్సిల్ అయ్యి ఎక్స్పైర్ అయ్యి దొంగతనంగా బయట పని చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తం అంతటా భారీ తనిఖీలైతే జరగనున్నాయి. కువైట్లో 80,000 మంది ఇల్లీగల్ గా నివసిస్తున్నట్టు, ఈ 80,000 మందిని కువైట్ నుంచి డీపోర్ట్ చేయడమే లక్ష్యంగా ఈ భద్రతా తనిఖీలైతే జరగనున్నాయి. కాబట్టి ఖాదీం వీజాలతో బయట పనిచేసుకునేటోళ్ళు, అకామా క్యాన్సల్ అయిన వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి. దొరికితే డైరెక్ట్ గా డీపోర్టే, కేసులు గీసులు ఏముండవు. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ లో అక్రమంగా నివసిస్తున్న ప్రవాసులు నివాస చట్టాలని, కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తూ కువైట్ లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కువైట్ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా భారీ భద్రతా తనిఖీలైతే జరగనున్నాయి. ముఖ్యంగా నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే వారినే లక్ష్యంగా చేసుకుని ఈ భద్రతా తనిఖీలైతే జరగనున్నాయి. కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ తనిఖీలైతే జరగనున్నాయి. అధికారులు ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పగడ్బందీగా ఈ తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమైతే అవుతున్నారు. ఈ ఆపరేషన్ లో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో పాటు సివిల్ డిఫెన్స్, మున్సిపాలిటీ, విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, అలాగే ఫైర్ అండ్ రెస్క్యూతో సహా పలు ప్రభుత్వ శాఖలైతే కలిసి ఈ తనిఖీలైతే నిర్వహించనున్నారు. కువైట్ చరిత్రలోని అతిపెద్ద భద్రతా తనిఖీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులైతే భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిని వెంటనే డిపోర్టేషన్ ప్రక్రియకైతే పంపిస్తారు. డిపోర్టేషన్ చేసే వరకు వారిని తాత్కాలికంగా ఉంచేందుకు ఆల్రెడీ పాఠశాలలు, హాళ్లను కూడా అధికారులైతే సిద్ధం చేసినట్టు సమాచారం. కువైట్ లో తాజా సమాచారం ప్రకారం 80,000 మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్టు అధికారులైతే గుర్తించారు. వీరిలో కొంతమంది కువైట్ దేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారందరినీ కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులైతే చెప్తున్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు మంత్రి బాధ్యతలు చేపట్టే ముందు కువైట్ దేశంలో 1,50,000 మంది అక్రమ వలసదారులైతే ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా కువైట్ లో కఠినమైన చర్యలతో ఈ సంఖ్య అయితే గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మిగిలిన ఈ 80,000 మందిని కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేయడమే లక్ష్యంగా అధికారులైతే ఈ భద్రతా తనిఖీలకైతే సిద్ధం అవుతున్నారు. అలాగే ఈ భద్రతా తనిఖీల్లో అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. కువైట్ లో నివసిస్తున్న ప్రవాసులు తమ సివిల్ ఐడీలను, రెసిడెన్సీ అడ్రస్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అడ్రస్లు తప్పు ఉన్నా, లేదంటే సివిల్ ఐడీలు ఎక్స్పైర్ ఉన్నా మిమ్మల్ని అరెస్ట్ చేసి డైరెక్ట్ గా డిపోర్ట్ అయితే చేస్తారు. కేసులు గానీ, జైళ్లు గానీ అయితే ఉండవు. కాబట్టి కువైట్ లో ఉన్న మన ప్రవాసులంతా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఖాదీం వీజాలతో బయట పని చేసుకునే వాళ్ళు, లేదంటే అకామాలు క్యాన్సిల్ అయిపోయి దొంగతనంగా పనులు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దొరికితే డైరెక్ట్ గా డిపోర్టేషనే. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.